తాతయ్య ఉంటాడని చెప్పాను కదా, ఒక తాతయ్య రోజు భగవద్గీత చదువుతూ ఉంటాడు. భగవద్గీత చదువుతూ ఉంటే పిల్లవాడు వచ్చి అడుగుతాడు అనమాట, వాళ్ళ మనవడు, తాతయ్య రోజు చదువుతున్నావు ఎందుకు ఈ భగవద్గీత, నేను చదువుతాను అంటే, సరే నాన్న నువ్వు కూడా చదువని ఆ చిన్న భగవద్గీత ఆయనకి, ఆయన పెద్ద భగవద్గీత పట్టుకొని రోజు చదువుతున్నాడు. ఒక వారం రోజులు చదివాడు. చదివిన తర్వాత, తాతయ్య ఇందులో నాకు ఏమి అర్థం అవ్వట్లేదు, నువ్వేం చదువుతున్నావు ఇందులో, నాకైతే ఏం అర్థం అవ్వట్లే అంటాడు. సరే అనేసి ఆయనకి బొగ్గులది ఒక గంప ఇస్తాడు, బొగ్గులే కదా, బొగ్గులది గంప ఇస్తాడు. గంప ఇస్తే గంప ఎట్లుంటది, అన్ని హోల్స్ ఉంటాయి దానికి. ఆ, చూసుంటాను. ఇప్పుడు మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం అది కానీ, బట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లులో బొగ్గులు, కొంచెం ఇంజన్స్ అవన్నీ ఉండేది అనమాట, ఫ్యాక్టరీ. సో అందులో బొగ్గుల గంప ఉండేది. సో ఆ గంప తీసుకొని ఆ గంపలో వాటర్ తీసుకురా అని చెప్తే, ఆ రివర్లోకి వెళ్ళి వాటర్ తీసుకొని వస్తాడు ఫస్ట్ టైం. తీసుకొని వస్తే వాటర్ అంతా కారిపోతుంది, ఎందుకంటే అన్ని రంధ్రాలు ఉంటాయి కదా. మళ్ళీ సరే, అయ్యో కారిపోయాయి అంటే, సరే నాన్న నువ్వు మళ్ళీ వెళ్ళి తీసుకురా అంటే, మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి తీసుకొచ్చాడు. మళ్ళీ నీళ్ళన్నీ కూడా కారిపోయాయి అనమాట. మళ్ళీ థర్డ్ టైం, అలా 3-4 టైమ్స్ అలా తీసుకొని వస్తూ ఉంటాడు అనమాట. తీసుకొని వచ్చాక ఇంకా 4-5 టైమ్స్కి ఇంకా విసుగొచ్చేసి ఆ బాబు అంటాడు, తాతయ్య ఎన్నిసార్లు తీసుకొచ్చినా నీళ్ళన్నీ పోతున్నాయి అనేసి అంటాడు. అయితే కానీ అప్పుడు చూపిస్తాడు అనమాట, గంపని చూపించి, చూడు నువ్వు, నీకు మొదట్లో ఇచ్చినప్పుడు ఈ గంప ఎలా ఉండేది అంటే నల్ల బొగ్గుగా ఉండేది, బొగ్గులు బొగ్గుగానే ఉంటాయి నల్లగా కదా. సో బొగ్గుగా ఉండేది. ఇప్పుడు నువ్వు చూడు 4-5 సార్లు అలా నీళ్లు తీసుకొస్తే ఆ నల్ల బొగ్గు కాస్త కొంచెం పోయింది, పోయి ఇప్పుడు కొంచెం గంప మంచిగా తెల్లగా కనిపిస్తుంది కదా అంటే, అవును. సో ఈ భగవద్గీత కూడా అలాంటిదే. మనం రోజు వింటూ 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 ఉంటే మనలో మనం అశుద్ధమైపోయి ఉన్నాం, కంటామినేటెడ్ అయిపోయాం ఈ భౌతిక ప్రపంచంకి వచ్చి. ఎలాంటి కంటామినేషన్స్, ఈర్ష, ద్వేషాలు, ఒకరి మీద కోపము, ఇలాంటివన్నీ కూడా, లస్ట్ డిజైర్స్, ఇవన్నీ కూడా మనలో నిండిపోయి ఉన్నాయన్నమాట. సో ఆ చెత్త అంతా ఉంది కదా, ఆ చెత్త అంతా క్లీన్ అవ్వాలి. ఎలా అవ్వాలి అంటే, జస్ట్ భగవద్గీత రోజు చదవడం వల్ల, వినడం వల్ల ఏమవుతుంది, మేబీ మనకు గుర్తుండకపోవచ్చు, అర్థం అవ్వకపోవచ్చు, కానీ రోజు భగవద్గీత చదవడం వల్ల ఏమవుతుంది, మన యొక్క ఆత్మ కూడా అదే విధంగా, ఏదైతే గంప శుద్ధిగా అయిందో అదే విధంగా మన ఆత్మ కూడా శుద్ధి అవుతుంది అనేసి ఇక్కడ చెప్తున్నారు, ఆ గంపలాగా. సో అందుకనే భగవద్గీతని రోజు, మేబీ చెప్పినవే చెప్పినట్టు అనిపించవచ్చు మనకి, విన్నవే విన్నట్టు అనిపించవచ్చు, కానీ అలా వింటూ 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 ఉంటే మనది కూడా శుద్ధమైపోతుంది ఈ ఆత్మ అనేసి చెప్తున్నారు.